అందరికీ నమస్కారం. నేను మీ చల్లా శివకృష్ణ అడ్వకేట్. ఈ వీడియోలో మనం బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత 2023 యాక్ట్లోని సెక్షన్ 73 గురించి తెలుసుకుందాం. అసలు ఈ సెక్షన్ 73 దేని గురించి అంటే ఒకసారి రీడౌట్ చేస్తాను, చూడండి, వినండి. ప్రింటింగ్ ఆర్ పబ్లిషింగ్ ఎనీ మ్యాటర్ రిలేటింగ్ టు కోర్ట్ ప్రొసీడింగ్స్ వితౌట్ పర్మిషన్. ఈ సెక్షన్ 73 దేని గురించి అంటే ప్రింటింగ్ ఆర్ పబ్లిషింగ్ ఎనీ మ్యాటర్ రిలేటింగ్ టు కోర్ట్ ప్రొసీడింగ్స్ వితౌట్ పర్మిషన్ అంటే అనుమతి లేకుండా రిలేటింగ్ టు కోర్టు ప్రొసీడింగ్స్ అంటే కోర్టు వ్యవహారాలకు సంబంధించిన ఏదైనా విషయాన్ని ముద్రించడం అంటే ప్రింటింగ్ ఆర్ పబ్లిషింగ్ అంటే ప్రచురించడం, ప్రచారం చేయటం, ఇట్లాంటివి చేసిన వారిపై ఈ చట్టము ఈ సెక్షన్ 73 ప్రకారము ఎటువంటి పనిష్మెంట్ శిక్షను విధిస్తుంది అని తెలియచేసేది ఈ సెక్షన్ 73 ఆఫ్ బిఎన్ఎస్. ఓకేనండి. ఈ సెక్షన్ 73 మనకు పూర్తిగా అర్థం కావాలంటే ముందుగా మీరు సెక్షన్ 72 గురించి తెలుసుకోవాలి. మనం మన ప్రీవియస్ వీడియోలో సెక్షన్ 72 గురించి చాలా వివరంగా క్లియర్గా వివరించడం జరిగింది. ఒకసారి మన ప్రీవియస్ వీడియోలలో సెక్షన్ 72 గురించి తెలుసుకున్న తర్వాతనే మీకు ఈ సెక్షన్ 73 మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు మనము ఈ వీడియోలో చెప్పుకుంటున్నటువంటి ఈ సెక్షన్ 73లో ఏముందో ఒకసారి చూద్దాం. రీడౌట్ చేస్తాను, మీరు శ్రద్ధగా వినండి. హూ ఎవర్ ప్రింట్స్ ఆర్ పబ్లిషెస్ ఎనీ మ్యాటర్ in relation to any proceeding before a court with respect to an offence referred to in section 72 without the previous permission of such court shall be punished with imprisonment of either description for a term which may extend to 2 years and shall also be liable to fine. మళ్ళొకసారి రీడౌట్ చేస్తాను, శ్రద్ధగా వినండి. హూ ఎవర్ ప్రింట్స్ ఆర్ పబ్లిషెస్ ఎనీ మ్యాటర్ ఇన్ రిలేషన్ టు ఎనీ ప్రొసీడింగ్ బిఫోర్ ఏ కోర్ట్ విత్ రెస్పెక్ట్ టు అన్ అఫెన్స్ రిఫర్డ్ టు ఇన్ సెక్షన్ 72 without the previous permission of such court shall be punished with imprisonment of either description for a term which may extend to 2 years and shall also be liable to fine. ఎవరైతే కోర్టు అనుమతి లేకుండా అంటే వితౌట్ ది ప్రీవియస్ పర్మిషన్ ఆఫ్ సచ్ కోర్టు వ్యవహారాలకు సంబంధించి అంటే రిలేటింగ్ టు కోర్టు ప్రొసీడింగ్స్ ఆర్ కోర్టు మ్యాటర్స్ ఏదైనా విషయాన్ని ముద్రించడం అంటే ప్రింటింగ్ చేయడం లేదా ప్రచురించడం, పబ్లిష్ చేయడం లాంటివి చేస్తే మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నటువంటి సెక్షన్ 72లో పేర్కొన్న విధంగా అటువంటి వారికి సెక్షన్ అంటే ఈ సెక్షన్ 73 ప్రకారము విధించే జైలు శిక్ష అంటే ఇంప్రిజన్మెంట్ 2 సంవత్సరాల వరకు ఉంటుంది మరియు జరిమానా కూడా విధించబడుతుంది. మళ్ళొకసారి చదువుతూ చూడండి. అంటే ఎవరైతే కోర్టు అనుమతి లేకుండా అంటే వితౌట్ ది ప్రీవియస్ పర్మిషన్ ఆఫ్ సచ్ కోర్టు వ్యవహారాలకు సంబంధించి అంటే కోర్టు ప్రొసీడింగ్స్ లేదా మ్యాటర్స్కి సంబంధించి ఏవైనా విషయాలని ఎవరైనా ప్రింటింగ్ కానీ పబ్లిషింగ్ కానీ అంటే ముద్రించడం కానీ ప్రచారం చేయడం కానీ
ఇట్లాంటివి చేస్తే సెక్షన్ 72లో అంటే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నటువంటి సెక్షన్ 72లో పేర్కొన్నటువంటి విధంగా అటువంటి వారికి ఈ సెక్షన్ 73 ప్రకారము జైలు శిక్ష కనీసం 2 సంవత్సరముల వరకు ఉంటుంది మరియు జరిమానా కూడా విధించబడుతుంది. ఇక్కడ ఒక స్మాల్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఒకసారి రీడౌట్ చేస్తాను, వినండి. ది ప్రింటింగ్ ఆర్ publication of any judgment of any high court or the Supreme Court does not amount to an offense within the meaning of this section. మళ్ళీ ఒకసారి రీడౌట్ చేస్తాను, వినండి. ది ప్రింటింగ్ ఆర్ పబ్లికేషన్ ఆఫ్ ది జడ్జిమెంట్ ఆఫ్ ఎనీ హై కోర్ట్ ఆర్ ది సుప్రీం కోర్ట్ does not amount to an offense వితిన్ ది మీనింగ్ ఆఫ్ దిస్ సెక్షన్. అంటే ఏంటంటే ఈ సెక్షన్ 73 అర్థం ఏంటంటే ఏదైనా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ని ప్రింటింగ్ చేయడం, ముద్రించడము లేదా పబ్లిషింగ్ చేయడం, ప్రచురించడం లాంటివి చేస్తే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ సెక్షన్ 73 ప్రకారము ఈ సెక్షన్ 73కి లోబడి అది పనిష్మెంట్ కాదు అని ఇక్కడ చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత 2023 యాక్ట్లోని మిగతా సెక్షన్స్ని మనము మిగతా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. మీ చల్లా శివకృష్ణ అడ్వకేట్.